సామి 7 కొంటల వాడ వెంకటరమణ జర కరణించు సామి, జర నా బట్టతలు ఓగొట్టేటట్టు చూడు సామి, జర దండం చేస్తా నీకు 7 కొండల చుట్టూ 7 ప్రదక్షిణలు చేస్తా సామి. వెంకటరమణ గోవింద గోవింద. అమ్మా సామి ఏమైందిరా? ఎప్పుడు గుడికి పోనా కొత్తగా గుడికి చుట్టూ తిరుగుతాను, ఏమైంది? అయ్యో రాధిక నీకు ఏమని చెప్పాలి? ఏమైంది? ఎందుకు ఎడతాను? నెత్తి పట్టుకుని నెత్తికి ఇట్లా నొత్తందా? ఏ నెత్తి నొచ్చుడు కాదే రాధిక, మరి ఏమైంది? నన్ను వదిలేస్తావు పక్క. నేను నిన్నెందుకు ఇష్ట పెడతారా? నేను ఎత్తిలా బుర్ర లేకున్నా నేను చేసుకొని ఉన్నా, ఆయన ఎంటికలు పోతే నేను ఇష్ట పెడతానా? అరే అట్లా కాదు రాధిక, ఇప్పుడు ఇగో అర్ధ ఎకరం పోయిందా, మళ్ళీ ఇట్లకెళ్ళి లీడ్ దాకా ఎకరం పోతుందా, మళ్ళీ ఇడికెళ్ళి లీడ్ దాకా ఎకరం పోతుందా? ఇక నన్ను ఉంచుతావు రాధిక, ఇక బడతల లేనోడు అని చెప్పి బగ్గనే సల్పలెత్తున్నావు గాని ఆయన మీ తాతకుండే బట్టతల, మీ అయ్యకుండే బట్టతల. ఇప్పుడు నీకేమైనా కొత్త అంట? ఆడవేమరా నువ్వు? రాధిక కర్ణాటక రాష్ట్రంలో నా లెక్కనే బట్టతల ఉన్నందుకు ఒక ఆయన మస్తు బాధపడ్డాడంట రాధిక. వాళ్ళ భార్య అయితే వాళ్ళ మొగన్ని బట్టతల ఉన్నాడు నాకు అస్సలు నచ్చడు అని చెప్పి డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ లో కూడా రీల్స్ చేస్తుండనంట రాధిక. అంతేకాదు ఓ బట్టతల్లోడా, నువ్వు నా ఎంబడి బయటికి వస్తే నా సిగ్గే పోతున్నది, నేను షాపింగ్ ఎట్లా చేయాలి, చీరలు ఎట్లా కొనుక్కోవాలని చెప్పి బాగా ఏడిపించేదంట రాధిక. అంతేకాదు పిచ్చి పిచ్చి రీల్స్ చేసి ఆ రీల్స్లల్లా మా భర్తకు మొత్తం బట్టతలు ఉన్నది, ఈయన ఎట్లా చేసుకున్నానో ఏమో అని చెప్పి తిట్టేదంట. ఇట్లా చేసేసరికి వాళ్ళ భర్త బాగానే బాధపడేటోడంట. ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి ప్రేమతో అడిగితే కూడా చక్కగా తీసుకుపోయి జైల్లో పెట్టిందంట రాధిక. పాపం అన్నం తిన్నట్టే ఇన్ని అవమానాలు తిని తిని ఆఖరికి వస్తే ఇక చచ్చిపోయినట్ట రాధిక. అందుకే ఇక నాకు కూడా మస్తు భయమై నేను గిట్లా చేసిన. ఇప్పుడు వాయమనే గంట పని చేసింది ఇక పోరి. అయినా కాలం మారుడంటే ఏమో అనుకున్నా, గింత దిగజారిరా నా ఆడోళ్ళు.